మన విజయనగరం జిల్లాలో వయసు నిర్ధారణ పత్రాలు అనేవి విజయనగరం జిల్లా జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ వారు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి 3737 మందికి ఆ వయసు నిర్ధారణ పత్రాలు అనేవి మన జిల్లాలో ఇవ్వాలి. ఈ మేరకు నవంబర్ నెల 2023 సంవత్సరంలో కళ్యాణ్ చక్రవర్తి ప్రాజెక్ట్ ఆఫీసర్ డిఆర్డిఏ విజయనగరం వారు సూపరింటెండెంట్ జిల్లా జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయనగరం వారికి కవరింగ్ లెటరు పంపించడం జరిగింది. ఇందులో 3733 మంది వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వాలి అని దానికి సంబంధించి వారు లేఖ అనేది రాయటం జరిగింది. లేఖ రాసిన అనంతరం ఈ వయసు నిర్ధారణ పత్రాలు ఇచ్చే విషయంలో జిల్లా జనరల్ హాస్పిటల్ వారు తీవ్రంగా జాప్యం చేస్తున్నందువల్ల కొందరు వృద్ధులు మరణించుతున్నారు. ఏంటంటే మన విజయనగరం జిల్లాలో దాసన్నపేట, విజయనగరం పట్టణం దాసన్నపేట ప్రశాంత్ నగర్లో కర్రి సూర్యనారాయణ అనే ఒక వృద్ధుడు విజయనగరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంకు వెళ్ళి నాకు పింఛన్ ఇప్పించండి, నా వయసు 60 దాటే ఉంటాయి, కానీ ఆధార్ కార్డులో 58 సంవత్సరాలని పడినందువల్ల తప్పుగా నమోదైనందువల్ల నాకు వృద్ధాప్య పింఛను పొందే అర్హత నేను కోల్పోవడం జరిగింది, అందువల్ల నాకు ఇప్పించండి అని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు అలా జిల్లాలో వచ్చేటువంటి దరఖాస్తులన్నీ కూడా విజయనగరం డిఆర్డిఏ పీడీ కార్యాలయం వారు వాటిని పరిశీలించి వాటికి ఒక కవరింగ్ లెటర్ పెట్టి ఈ 3733 మంది వృద్ధుల యొక్క జాబితాను పంపించారు జిల్లా జనరల్ హాస్పిటల్ విజయనగరం ప్రభుత్వ కార్యాలయం సూపరింటెండెంట్ వారికి. అయితే వారు తీవ్రంగా జాప్యం చేస్తున్నందువల్ల పలువురు చనిపోతున్నారు. ఈ కర్రి సూర్యనారాయణ అనే అతను దానికి సంబంధించినటువంటి లిస్టులో 3365 సీరియల్ నెంబర్లో అతను ఉన్నారు. అయితే అతను మరణించడంతో అతను ఆ వయసు నిర్ధారణ పత్రం అనేది అందుకోలేకుండా పోయారు. పెన్షన్ కూడా రాలేదు. అంటే ఇలాగా ఈ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యానికి అనేక మంది బలైపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ 2 ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ మేరకు నేను గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అది పరిశీలించిన అధికారులు డిఆర్డిఏ పీడీ గారి కార్యాలయానికి అది రిఫర్ చేయడం జరిగింది. అయితే ఇలా దరఖాస్తులు ఇవ్వడం, అర్జీలు ఇవ్వడం, కాలయాపన చేయడం అంటే ఈ పని మాది కాదు, జిల్లా జనరల్ హాస్పిటల్ వాళ్ళు చేయాలని ఇది మాది కాదు, ఇది డిఆర్డిఏ పీడీ వారు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పడం, ఇలా ఒకరి మీద ఒకరు అనడం వల్ల సమన్వయ లోపంతో ఈ లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి
విజయనగరం జిల్లా గౌరవశ్రీ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వృద్ధులకు సత్వరమే వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించేలా తగు ఏర్పాటు చేయాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అర్హత ఉన్న వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.